ఉద్యోగ ప్రకటనల కసరత్తు. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ. త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నారట. ఇక వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం. నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఏదో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. ఇక సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్. తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే. 5 సంస్థలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి. నైజీరియా డ్రగ్స్ ముఠాల నయా దందా. డిపోటేషన్ తప్పించుకోవడానికి అడ్డదారులు. నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. ఈ నైజీరియా ఈ బ్యాచ్ అంతా ఉంటారు కదా, వాళ్ళే మొత్తం సగం గబ్బు పట్టించింది హైదరాబాద్ని. ఈ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేసింది ఈ బ్యాచే. నెక్స్ట్ వచ్చే వానాకాలమైన జల విద్యుత్ సాధ్యమయ్యేనా అంటే డౌటే. ఇక పాక్ను ఎండగట్టేలా దౌత్య యుద్ధం. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకు మన ఎంపీలు పంపించబోతున్నారంట. ఇక ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు. అన్ని వర్గాల సమస్యలపై పోరాడలే కార్యాచరణ. మంచిది. ఇందిరమ్మ ఇళ్లకు కళ్ళు. పథకం అమల్లో కీలక పాత్ర. లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరుల అక్రమాలకు కృత్రిమేతో అడ్డుకట్ట. ఇది ఇక మంచి మాటలు రావు కానీ ఇంకెప్పటికిసారి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది? ఇంకెంతకాలం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని శతాబ్దాలు పడుతుంది? దశాబ్దాలు పడుతుంది. ఇప్పటికే మీరు కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఆల్మోస్ట్ కూలిపోయేట్టు ఉన్నాయి. నీటిపారుదల శాఖలో కాళేశ్వరం టెన్షన్. 20 తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక. ఏమి కాదు, ఘోష్ కమిటీ నివేదిక ఇస్తుంది. తర్వాత మనోళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వాటికి గవర్నర్ నివేదిక అడుగుతారు. అది కొంతకాలం ప్రొలాంగ్ అయింది. అరెస్ట్ చేయమనో లేకపోతే ఈలోపు నాట్ టు అరెస్ట్ కింద వీళ్ళంతా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. లేకపోతే ఒకళ్ళు అరెస్ట్ అయినా బెయిల్ తెచ్చుకుంటారు తప్ప రూపాయి లాభం జరగదు తెలంగాణకి. 100% రాసిస్తాయి ఎవరైనా కావాలంటే కూడా. పచ్చిక మధ్య కాంతలు, ప్రకృతికి కొత్త కాంతులంట. రాయశరేళ్ళు. హైదరాబాద్ శివారు శంకరపల్లిలోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం సందర్శించారు. 24 దేశాల అందగత్తెలు 2 గంటలకు పైగా ఎకో టూరిజం పార్కులో సందడి చేశారు. అంతకుముందు పాలమూరు జిల్లాలోని పిల్లల బడి సందర్శించారు. మరో బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్కి వెళ్ళారంట. ఈ ఏఏజీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారనేది ఒక పెద్ద విషయం, మాట్లాడదాం దాని గురించి మనం. ప్రయాసల ప్రయాణం. ప్రయాణికులు ఇటు, రైళ్లు బయలుదేరి అటు. చర్లపల్లి దక్షిణ రైల్వే ప్రణాళిక లోపంతో అవస్థలు.